హాయ్ అండి. వెల్కమ్ టు నీలిమా ప్రియ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇదైతే నిన్నటి వీడియో అండి బ్రేక్‌ఫాస్ట్‌ది. ఇంకా ఇక్కడైతే గుంత పొంగనాలు వేస్తున్నాను. ఇంకా కొంచెం దోసల పిండి ఉందని దోసల పిండిలో అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. టేస్ట్‌కి సరిపడగా వేసేసుకొని ఇంకా కలిపేసుకున్నాను. కలిపేసేసుకొని ఇప్పుడు ఇంకా గుంట పొంగనాల పేనంలో అయితే ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా ఒక్కోటి ఇంకా పొంగనాలైతే వేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా వచ్చిందండి. ఇది ఐరన్ పేనం వలన ఆయిల్ వేస్తుంటే అసల రావడం లేదు. ఇంకా ఆయిల్ లేకుండా మామూలుగా వేస్తుంటే వస్తుందండి. ఇంకా పేనం అయితే ఎంచక్కా భలే ఉంటుందండి. ఇందులో ఏమన్నా మనం ఎగ్స్‌తో ఆమ్లెట్‌లు వేయడానికైనా చాలా బావుంటుంది. ఇంకా ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేసేసుకొని ఇంకొకటి అయితే ఇంక గుంట పొంగనాలైతే వేసుకుంటున్నానండి. ఇంకా ఇదైతే తీసి చాలా రోజులైంది నేను. ఇది సెకండ్ టైమ్ అండి ఇందుట్లో వేయడం నేను. ఒకసారైతే ఇడ్లీ పిండితో వేశాను. ఒకసారేమో అదే ఎగ్స్ అలాగే కర్రీ వండడానికైతే ఒకసారి వేశాను. ఇది థర్డ్ టైమ్ అనుకుంటా అండి. ఇప్పుడైతే దోసల పిండితో వేస్తున్నాను. చాలా టేస్ట్ కూడా చాలా వస్తుందండి. ఇంకా మనం ఎక్కువ ఆయిల్‌లో బజ్జీలు గట్టా వేసుకునే కన్నా ఇలాగైతే చాలా బావుంటుందండి. ఇంకా ఆయిల్ కూడా మనకి కలిసొస్తది. ఇంకా అందుకని ఇంకా ఆయిల్ కూడా ఇంకెక్కువ పట్టదు. ఇంకా అలాగే ఆయిల్ ఫుడ్ కూడా ఇంకెక్కువ తినకూడదు కదండీ! ఇంక అందుకని ఇంకా ఇందులో వేస్తున్నాను నేను. ఇంకా వీడియో అయితే ఇంతేనండి మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే వెళ్ళిపోవడం కాదు. సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మరి మీ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా అందులో వేస్తుంటే కొంచెం పిండేమో ఇంకా అలా గ్యాస్ మీద అలా ఉరిగిపోయిందని మళ్ళీ కొంచెం తుడిసేసాను. ఇది బ్రేక్‌ఫాస్ట్‌దైతే నిన్నటిదండి. ఇంకో పక్కనైతే ఇంకా తిప్పేసుకున్నాను. ఒకటి తిప్పేసుకొని ఇంకా బాగా అంటే కొంచెం బియ్యం అలాగే పప్పు కదండీ! దాని మూలంగా కొంచెం చిగురుగా ఉంది కానీ టేస్ట్ అయితే బావుంది.